వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు గ్రామ సభలో భాగంగా దేశాయిపల్లి, శంభాయిపల్లి గ్రామ ప్రజలందరూ కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు పెట్టుకోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డ్స్ ఎంఆర్ఓ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 13 కుటుంబాలు, ఇందిరమ్మ ఇండ్లు 194 కుటుంబాలు, రేషన్ కార్డులో మార్పులు, కొత్త రేషన్ కార్డులు 137 మంజూరు చేయడం జరిగింది. గ్రామ సభలో ఇవన్నీ దరఖాస్తులను గ్రామ సభలో ముందు ప్రవేశపెట్టి పథకాలను అర్హులను గుర్తించడానికి ఏర్పాట్లు చేయడైనది. అందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన అందరూ పథకాలను లబ్ధి పొందాలని గ్రామ ప్రజలకు తెలియజేయనున్నది. పథకాలు లబ్ధి పొందని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పగా, లబ్ధి జరగని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగా దరఖాస్తులను అధికారులు స్వీకరించడం జరిగింది. అధికారులు ఎంఆర్ఓ ఎల్ రవిచంద్రారెడ్డి, ఏఎస్ఓ పవన్, పిఎస్ రాజశేఖర్, సెక్రటరీ దిలీప్, టెక్నికల్ అసిస్టెంట్ ఓకే మౌనిక, జీపీ స్టాఫ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తారీఖు నుండి అందించడానికి నిర్ణయించడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించారు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తు ఇవ్వదలుచుకుంటే వాటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇందిరమ్మ ఇల్లు గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలిగిన వారు, భూమి లేని నిరుపేదలు, ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు, ట్రాన్స్జెండర్స్ వీరిని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారిది ఒక జాబితా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ గ్రామ సభ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరాలను సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం చెప్పాలనుకున్నటువంటి మెసేజ్. కుటుంబం వేరే అయిందని చెప్పేసి మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటిది 2వ లిస్టు. ఇది కాకుండా పోయిన డిసెంబర్లో మనకి ఇక్కడే ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఆ ప్రజాపాలనలో మీరందరూ దరఖాస్తులు చేశారు. ఆ దరఖాస్తులు చేసిన దాంట్లో ఉన్నటువంటి కార్డులు 3. ఇట్లా మనకు 3 రకాలైనటువంటి దరఖాస్తులు వచ్చినాయి. ఆ 3 రకాల దరఖాస్తులు కలిసి మన గ్రామ పంచాయతీ నుంచి మొత్తం 137 మందికి దరఖాస్తులు 137 దరఖాస్తులు అనేది మనకు రావడం జరిగింది. ఆ 137 దరఖాస్తుల్ని ఇప్పుడు చదివి వినిపించడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు రేషన్ కార్డు లేకుండా ఉండి ఈ 137 మంది లిస్టులో కూడా మీది కార్డు రాలేదు అన్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే, మీరు ఒక దరఖాస్తుని ఇక్కడే ఒక దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తు ఇచ్చినట్టయితే ఆ దరఖాస్తును కూడా తీసుకొని దాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇక్కడ చదివినటువంటి లిస్టే ఫైనల్ లిస్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది మీరు దరఖాస్తు ఎప్పుడు ఇచ్చినా కానీ తీసుకోవడం జరుగుతుంది. నిరంతరంగా దాన్ని ఇచ్చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎవరండి? అందరి వస్తాయి.